సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ కొంతమంది పెద్దల దగ్గర నుంచి విన్నాను నేను, స్నానం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు కొన్ని విధాలు పాటించాలంటారు, కానీ ఏది మొత్తం చెప్పరు. అవునండి, ఈ పద్ధతి ఉంటుందని మొత్తం చెప్పరు, కానీ స్నానం చేసేటప్పుడు కొన్ని పరిమాణాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి అంటారు. ఏంటి సార్ ఆ పద్ధతులు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఫస్ట్, స్నానం చేసేటప్పుడు మీరు వస్త్రం కట్టుకోకుండా చేశారంటే చాలా పెద్ద దోషము అంటారు. వస్త్రం కట్టుకోకుండా, వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు, అంతవరకే తెలుసు చాలామందికి. కానీ వస్త్రం కంటే కూడా కౌపీనము అని ఉంటుంది. కౌపీనం ధరించకుండా స్నానం చేయకూడదు. కౌపీన ధారణ అంటారు, కట్టుకుంటారు కౌపీనం అని. అది ధరించి స్నానం చేయాలి. అది ధరించి స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? చెప్పండి. మీ పితృదేవతలకు మంచిదండి అది. ఇది నేను చెప్తుంది కాదు, ఆదిశంకరాచార్యులు వారు తెలుసు కదా మీకు. అవును. అతను దీని మీద కౌపీనం మీద ఒక పంచకం రాశాడు. కౌపీన పంచకము అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. ఓకే. కౌపీన పంచకము అని ఉంటుంది. కౌపీనం ధరించిన వాడు ధన్యుడు అని చెప్తాడు అందులో. అదేమిటండి, కౌపీనం ధరిస్తే ధన్యత్వమా ఏమిటి అని అనిపిస్తూ ఉంటుంది. అంటే కౌపీనం కట్టుకొని స్నానం చేసినట్లయితే ఏం జరుగుతుంది అనే విషయం మీకు తెలిస్తే అబ్బా నిజమా అనిపిస్తుంది. చెప్పండి సార్. పితృదేవతలు అంటారు తెలుసా మీకు? వారు నీరు ఎలా తాగుతారు తెలుసా అండి? చెప్పండి. వాళ్ళకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఇది శాస్త్రంలో ఉన్న విషయం అండి, వేదంలో ఉన్న విషయం, నా సొంత కవిత్వం కాదు. మనం స్నానం చేసినప్పుడు ఆ కౌపీనం మీద పడినటువంటి వస్త్రం మీద పడినటువంటి నీరు జారుతున్న నీరును వారు తాగుతారు. అదర్వైజ్ మీరు బరబత్తులో చేస్తున్నారు అంటే కుల్లాకులు చెప్పుకోవాలంటే మనం, ఆ నీరు వారు తీసుకోరు. వారు దాహంతో చచ్చిపోతుంటారు అక్కడ. సీరియస్గా ఈ మాట నేను మీకు చెప్తున్నాను. కౌపీనం నుంచి జారినటువంటి నీరుని వారు స్వీకరిస్తారు, వారు ఆశీర్వదిస్తారు ఈ ఫ్యామిలీస్కి. మీకు ఈ ప్యాటర్న్ ఒక 30-40 ఇయర్స్ నుంచి తగ్గిపోయింది, చాలా మటుకు మార్పు వచ్చేసింది. వాళ్ళంతా షవర్స్ వచ్చేసాయి, మొత్తం బట్టలన్నీ ఇప్పేసుకొని షవర్ కింద అలా నిలబడతారు మనిషి, పైనుంచి అలా దారగారుతూ ఉంటుంది. అది కొద్దిమంది కడ్రాయర్స్ వేసుకుంటారు, ఇంకొంతమంది వస్త్రం కట్టుకుని ఉంటారు. ఓకే, అలా అసలు మీరు కనుక వేసుకోకుండా చేయడం ద్వారా చాలా పెద్ద దోషం ఏర్పడుతూ ఉంటుంది. అసలు కౌపీన్యం అంటే ఏంటి సార్? కౌపీనం అని ఒకటి ఉంటుంది, మీరు నేను చెప్పలేను, అది కౌపీన ధారణ అంటారు దాన్ని, కౌపీనం ధరించడం అంటారు దాన్ని. అది బట్టని ఒక ప్యాటర్న్లో కట్టుకుంటారు. యాక్చువల్ దాన్ని బట్టను ఒక ప్యాటర్న్లో కట్టుకుంటాం దాన్ని కౌపీనము అని. అయితే దాని మీద ఆదిశంకరాచార్యులు వారు పంచకమే రాశారంటే మీరు అర్థం చేసుకోండి. సాక్షాత్తు భగవత్ స్వరూపం అంటారు, ఈశ్వర స్వరూపం. శంకరుడే శంకరుడుగా వచ్చారంటారు. అవును. ఆ యొక్క శంకరుడు ఆదిశంకర రూపం అంటుంటారు కదా. అంటే చెప్పారంటే సాక్షాత్ భగవంతుడే వచ్చి దాని మీద పంచకం రాశాడంటే అదంతా ప్రామాణికమైనటువంటిది అనేది మనం ఆలోచించాలి. నేనేదో ఇక్కడ మీరు ఏదో ప్రశ్న వేశారు, నేనేదో సమాధానం చెప్తున్నాను కదా, దీనికి ప్రామాణికత ఉంది. దానివల్ల ఏం జరుగుతుంది మనకి? ఫస్ట్ ఆ ధరించి చేయడం ద్వారా ఆ యొక్క నీటిని వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఆ నీటిని తీసుకోవడం ఏంటండి, మనం స్నానం చేసి నీళ్ళు తీసుకోవడం ఏంటి? వాళ్ళు కామన్గా వాటర్ అక్కడ దొరకదా అంటే అలా కాదు. మీరు స్నానం చేస్తున్నారంటే మీ ఒంటి మీద నుంచి వెళ్తున్నటువంటి ఆ నీరు ఏదైతే ఉందో వారు స్వీకరించడం ద్వారా ఈ వంశానికి అభివృద్ధి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. ఇప్పుడు మనకు వాస్తులో నైరుతి మూల పాడైతే భార్యాభర్తల మధ్య రిలేషన్ దెబ్బతింటుంది. అవును. రిలేషన్ దెబ్బతిని దూరంగా ఉంటే వంశం పుడుతుందా? పుట్టదు. అక్కడ ఉండేటువంటి దేవతా స్వరూపం ఏంటి? పితృదేవతా స్వరూపం ఉంటుంది. పితృ అనే పదం ఉంటుంది అక్కడ మీకు. అందుకే మనం ఏం చెప్తాం, పితృపదంలో పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టుకోండి అని చెప్తాం. అప్పుడు పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని. అంతే కదా? అవునా? వీళ్ళ దీన్ని ఎప్పుడైతే వాళ్ళు స్వీకరిస్తుంటారో వాళ్ళ అనుగ్రహంతో సంతానం కలుగుతుంది. మీరు చూడండి, ఎవరికైనా సంతానం లేదనుకోండి, పితృదేవతలు చేసుకుంటే సంతానం కలుగుతుంది. తెలుసా మీకు? పితృదేవతల కోసమని ప్రతి అమావాస్యకి మీరు గనక బియ్యము, అదేవిధంగా కూరగాయలు, దాన్ని స్వయం పాకము అంటారు. అవును. దాన్ని కనుక అమావాస్యకి పితృదేవతల ప్రీత్యర్థం అని చెప్పి మీరు కనుక బ్రాహ్మణుడికి మీరు దానంగా ఇచ్చినట్లయితే
వారి అనుగ్రహం ద్వారా సంతానం కలుగుతూ ఉంటుంది. కొంతమంది చూడండి చెకప్ చేస్తుంటారు డాక్టర్స్, పాపం డాక్టర్స్ కూడా అర్థం కాదు ఏమీ అంతా బాగానే ఉంది ఎందుకు సంతానం కలగట్లేదని. ఇటువంటి దోషాలు ఉండడం వల్ల కూడా కలగరు. మీకు ఒక 30 years ఆఫ్ స్పామ్లో చూడండి సంతాన సమస్యలు ఎంత పెరిగాయో, మనిషి అలవాట్లు మారిపోయాయి. అవును. చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి నేర్పగలగాలి, వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు దోషము అని. చాలా పెద్ద దోషం వస్త్రం లేకుండా స్నానం చేయడం. అలాగే మరికొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఈ వస్త్రాల్లో కూడా దీక్షలు తీసుకుని ఉంటారు చూసారా, అవును. పంచే కట్టుకోవాలి ఖచ్చితంగా దీక్ష తీసుకున్నప్పుడు. మనిషి షర్ట్లు ప్యాంట్లు వేసుకొని తిరగకూడదు దీక్షల్లో ఉన్నప్పుడు. పంచె కట్టుకోవాలి, పై పంచె వేసుకోవాలి. కుట్టిన వస్త్రాన్ని ధరించకూడదు. కుట్టిన వస్త్రాన్ని ధరిస్తే మీరు వస్త్రం లేకుండా పూజ చేసినట్టు ఫలితం వస్తుంది భగవంతుడికి. మ్మ్. వస్త్రానికి అంత ప్రభావం ఉందండి. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షల సీజన్ చూస్తుంటారుగా, అవును. షర్ట్లు ప్యాంట్లు వేసుకొని పూజలు చేస్తూ ఉంటారు. పూజ చేసిన ఫలితం పూజ చేసిన దానికి వస్తుందండి. అది ఎక్కడా పోదు మీకు. దీక్ష తీసుకున్నారు, పొద్దున సాయంత్రం పూజ చేశారు, భజనలు చేశారు, కొండకి వెళ్ళారు, ఇడుమురు ఇప్పారు, కొండ దర్శనం చేసుకున్నారు, వాటి ఫలితం అది వస్తుంది, రాదనట్లేదు నేను. కానీ పంచె కట్టుకోనికుండా, అంటే పంచే కట్టుకోవాలని చెప్పింది శాస్త్రంలో ఉంది అది. పంచ పైన వస్త్రము. నేను దీక్షలు తీసుకున్నప్పుడు మీరు చూసే ఉంటారు, పంచె కట్టుకునేవాడిని అప్పుడు పూర్తిగా పంచ పై పంచె వేసుకునేవాడిని, షర్టు ప్యాంట్ వేసుకునేవాడిని కాదు. వేసుకొని కనుక మీరు షర్టు ప్యాంట్ వేసుకుని పూజ చేస్తే వస్త్రం లేకుండా పూజ చేసిన ఫలితం వస్తుంది మీకు. ఆ దోషం ఆ మార్కులు దానికి అలా పడతాయి, దీనికి పడతాయి. ఓకే. ఇలా చేసిన దీని పుణ్యమేం రాకుండా ఉండదు, కానీ ఆ పాపం కూడా వస్తుంది. ఇది ఖచ్చితంగా చేయాలి. వస్త్రం విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కౌపీనం కట్టుకొని స్నానం చేయాలి. పూజలు చేసేటప్పుడు ఇట్లాంటి దీక్షలు తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా పంచే కట్టుకోవాలి. అందుకే కొన్ని ఆలయాల్లో చూడండి పంచతోనే రమ్మంటారు. అక్కడ టెంపుల్లో పంచతో రమ్మంటారు, అంగి షర్ట్ కూడా ఇప్పేయమంటారు. షర్ట్ కూడా ఇప్పేయమంటారు. అవును. ఇవి కొన్ని పాటించాలండి. కొన్ని శాస్త్రాల్లో కొన్ని ఎనర్జీస్ మనకు వచ్చినప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, నేను చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటాను, భూమి నుంచి ఒక ఎనర్జీ వస్తుంది చెప్పులు లేకుండా నడుస్తే. అవును. అలా అని భోజనం చేసేటప్పుడు కింద ఖచ్చితంగా ఆసనం ఉండాలి. ఎందుకంటే మనం భోజనం చేసేటప్పుడు మనం తింటున్నటువంటి ఫుడ్ని భూమి లాగేసుకుంటుంది అంటారు ఆసనం లేకపోతే. తెలుసా అండి, అలా చాలా లెక్కలు ఉన్నాయి. కూర్చొనే తినాలని చెప్తారు, ఎందుకంటే మనం తినేటప్పుడు, వంగుతున్నప్పుడు, లెగుస్తున్నప్పుడు దీనిది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది.